వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ. మనకి ప్రాథమిక హక్కులకు సంబంధించిన ప్రీవియస్ క్లాస్లో ఆర్టికల్ 12 స్టేట్ డెఫినేషను, అలాగే ఆర్టికల్ 13 మనకి ప్రాథమిక హక్కులకి విఘాతం కలిగించే శాసనాలు ఏమైనా చేస్తే అవి చెల్లవు, గతంలో చేస్తుంటే చెల్లవని ఇండైరెక్ట్గా జ్యుడిషియల్ రివ్యూ గురించి 13 చెప్పుకున్నాం. ఈక్వాలిటీ బిఫోర్లో ఆర్టికల్ 14 గురించి కూడా మనకి ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో 14 చట్టం ముందు సమానం, చట్టం ముందు సమానంగా ఎవరు చూడాలి, ఎలా చూడాలనే విషయాలు కూడా మనకి డిస్కస్ చేసాం. నౌ వి ఎంటర్ టు ద రైట్ టు ఈక్వాలిటీలో, అంటే రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించిన ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉంటాయి, 14 నుంచి 18 వరకు. సో వీటిని 14 నుంచి 18 వరకు మనం కాస్త సంక్షిప్తంగా, అంటే ఇంకా డీటెయిల్గా మన ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మన కోర్స్ లాంచింగ్లో అన్నీ కూడా అప్లోడ్ అవుతాయి కొన్ని. అలాగే మీకు రెగ్యులర్గా ఆన్లైన్ క్లాసెస్లో మనకి ఏంటంటే వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే మేజర్గా ఆర్టికల్లో ఉన్నదేది, దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి, క్వశ్చనర్ ఎలా వస్తుంది అనేది మనం మేజర్గా ఇక్కడ ప్లాన్ చేసుకుని చెప్పుకునేదండి. ఓకేనా? రైట్. ఆర్టికల్ 15 నిబంధనలో ఏం చెప్పడం జరిగిందంటే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ గ్రౌండ్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి? మత, జాతి, కుల, లింగ భేదం లేక జన్మస్థాన కారణం బట్టి వివక్షత చూపుటిపై నిషిద్ధము. అంటే జాతి, మత, కుల, వర్గ, ప్రాంతీయ విచక్షణ పాటించడానికి వీల్లేదు. అంటే ఏం చెప్తున్నారు? మతము, జాతి, కులము, లింగము, ప్రాంతము అంటే ఎన్ని వచ్చాయి? 5. అంటే 5 విచక్షణలు పాటించకూడదు అని చెప్పేది ఆర్టికల్ 15. అంటే మనం రాజ్యాంగంలో ఒకే ఫస్ట్ పాయింట్ చదువుకున్నాం అనుకోండి, ఫస్ట్ పాయింట్లో మనకి ఏముంటుంది? జాతి, మత, కుల, వర్గ, ప్రాంతీయ విచక్షణలు పాటించకూడదు అన్నారు. సార్ ఎంత బాగా చెప్పారు, మరి ఎందుకు రిజర్వేషన్స్ ఇచ్చారు? సో ఎందుకు మనకి రిలీజియన్ పరంగా కొన్ని యాక్టివిటీస్ సపోర్ట్ చేస్తున్నారు? సో లేకపోతే కొన్ని ఎన్ని మనకి కొన్ని ప్రత్యేక చర్యలు కొంతమందికి చేస్తున్నారు, ఇవన్నీ ఎందుకంటే ఇది అబ్సల్యూట్ రైట్ అండి. అంటే ఆర్టికల్ 15 అనేది అల్టిమేట్గా ఇది చెయ్యాలి. అయితే మన భారతీయ పరిస్థితుల రీత్యా మార్పు వచ్చింది. అంటే ఈ 5 విచక్షణలు పాటించకూడదు అని చెప్పేది. అంతేకాకుండా ప్రభుత్వం ఏ పౌరునికి, అంటే 1లో చెప్పడం జరిగిందనమాట. స్టేట్ అంటే మళ్ళీ రాజ్యం, అంటే ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేటివ్ కానీ, సో యూనియన్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేటివ్ కానీ, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కానీ, అదర్ అథారిటీ కానీ, ఇలా వీళ్ళెవరైనా సరే అంటే కేంద్ర ప్రభుత్వము, పార్లమెంటు, రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర శాసనసభలో, లేకపోతే స్థానిక ప్రభుత్వాలు, లేకపోతే ఇతర ప్రాధికారిక సంస్థలు, ఎవరో ఒకరు రాజ్యం అనేది సో ప్రభుత్వం పౌరునికి, అంటే సిటిజన్ గురించి చెప్తున్నారండి, సిటిజన్కి. సో పౌరునికి సంబంధించి మత, జాతి, కుల, జన్మస్థల కారణాలపై లేక వాటిలో ఏ ఒక్కటిపై వివక్ష చూపించకూడదు. అంటే సింగిల్ వన్ ఏదిటిని కూడా విచక్షణ పాటించకూడదని చెప్తున్న ఆర్టికలే 15 క్లాస్ 1. అంటే మీకు క్లారిటీ ఉండాలి. ఏంటండి అంటే, సార్ 15వ ఆర్టికల్లో ఏం చెప్పారు, 15 క్లాస్ 1 ఆఫ్ 15లో ఏం చెప్పారు, 15వ ఆర్టికల్లో చెప్తున్న విషయం అంతా కూడా ఏంటంటే ఏ విచక్షణ పాటించొద్దు అన్నారు. ఎవరు పాటించకూడదు? రాజ్యం. మళ్ళీ రాజ్యమే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. స్టేట్ అంటే గవర్నమెంట్ పాటించకూడదు. సో ఏ ఒక్కటి కూడా పాటించకూడదు. అంటే ఇక్కడ మనకి కాస్ట్ ఫీలింగ్ ఉండకూడదని విషయం వ్యక్తులకు చెప్తుందా, కాస్ట్ ఫీలింగ్ ఉండకూడదని గవర్నమెంట్కి చెప్తుందా? సో ఇది గవర్నమెంట్కే చెబుతుందనే విషయాన్ని డెఫినెట్గా మీకు అర్థం అవ్వాల్సిన ఆర్టికల్ అనమాట. ఓకే, అంటే తప్పనిసరిగా మీకు ఇక్కడ ఇందులో తెలియవలసిన ఏంటంటే 15లో ఏ విచక్షణ, ఈ 5 విచక్షణలు చేయకూడదు అన్నారు. సరే సార్, మాకు ఒక్క ఫీలింగ్ మాకు ఉండిపోయింది, ఆ ఫీలింగ్ మేము ఫాలో అవుతామంటే కుదరదు. ఏ ఒక్కటి పాటించొద్దు, ఏ సింగిల్ ఆబ్జెక్ట్ కూడా మనం ఏంటంటే తీసుకోకూడదని చెప్తున్న ఆర్టికల్ 15 క్లాస్ 1. చాలా కీలకమైన అంశం అండి. నెక్స్ట్ అంటే ఇప్పుడు మీకు ఇది ఒక క్లారిటీ బిట్ రావాలి. ఏంటంటే జాతి, మత, కుల, ప్రాంత విచక్షణ పాటించకూడదు అనేది ఎవరు అనుసరించవలసింది? రాజ్యం. ఎవరి విషయంలో? భారతదేశంలో ఉన్న ప్రజలందరిలోనా, భారతదేశంలో ఉన్న పౌరుల విషయంలోనా? పౌరులు. అంటే ఆర్టికల్ 15 ఎవరికి సంబంధించింది? భారతదేశంలో ఉన్న పౌరులకు మాత్రమే అని అర్థము. అంటే ఇండియన్స్ విషయంలో మాత్రమే. అంతే తప్ప రష్యా వాడు వస్తే, జపనీస్ వాడు వస్తే, అమెరికా వాడు వస్తే, బ్రిటన్ వాడు వస్తే వాడి పక్కన వివక్షత ఉండకూడదంటే వాళ్ళ పక్కన వివక్షత ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే చట్టం ముందు అందరూ సమానం. మీరు తాజ్మహల్ చూడడానికి ఒక టికెట్ తీసుకున్నారనుకో, ఇండియన్ వెళ్తే 25 రూపీస్ అనుకోండి, వాడికి 200 టికెట్. అదేంటి సార్ జాతి మత ప్రాంత విచక్షణ ఉండకూడదని చెప్పి ఆడికి 200 టికెట్ తీసుకున్న తప్పు కదా అంటే
అదే చెప్తున్నాడు, ఇండియన్ సిటిజన్ అయితే కనుక 25 రూపాయలు, ఇండియన్ సిటిజన్ కాకపోతే 200 రూపాయల టికెట్ అని చెప్తున్నాడు మీకు. సో ఇలా మనకి వివక్షతకు సంబంధించిన విషయాల్లో ఏ ఒక్కటి పాటించొద్దని చెప్తున్న ఆర్టికల్ 15 క్లాస్ 1కి సంబంధించిన విషయము. క్లియర్. నెక్స్ట్ ఇక 15 క్లాస్ 2లో చెప్తున్నాడండి, ఏ పౌరుడు అంటే మళ్ళీ సిటిజన్కి సంబంధించిన విషయమే చెప్తున్నాడండి. ఏ పౌరుడు, నేను ఇక్కడ ఏంటంటే దీనికి సంబంధించి ఈ డిస్ప్లే అంతా కూడా మనకు వస్తుంది సైడ్, అంటే దీనికి పూర్తిగా నేను బోర్డు మీద రాయలేదు వివరణగా అది. ఓకే, సో ఈ సిటిజన్కి సంబంధించిన ఫండమెంటల్ రైట్లో మీరు కావాలన్నా కూడా ఏంటంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉన్న విషయాలు మీకు తెలియాలంటే బేర్ యాక్ట్ అని ఒకటి ఉంటుందండి. సో ఈ బేర్ యాక్ట్ అనేది, సో ఈ లా హౌసెస్ అంటే లా ప్రాక్టీస్ జరిగే చోట వాటి దగ్గర చుట్టుపక్కల ఉండే బుక్స్ దగ్గర దొరుకుతాయి. అక్కడ మీకు ఎప్పుడూ కూడా ఒక చట్టాన్ని ఒరిజినల్గా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడైతే మీకు వస్తుందో మీరు రేపు ఫ్యూచర్లో కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు ఏంటంటే క్లారిటీగా చేయడానికి కూడా మీకు అవకాశం ఏర్పడుతుంది అనమాట. ప్రభుత్వంలో కొత్త జీవోస్, ఆర్డర్స్, చట్టాలు ఏమొస్తున్నా ఒరిజినల్ ఏం రాసాడో తెలుసుకోవడం. అలా రాజ్యాంగంలో 15 క్లాస్ 1, 2, 2A, 2B, 3, 4, 5, 6 అంటే 6 కూడా తర్వాత యాడ్ చేయడం జరిగింది. ఓకే, అంటే నేను ఈ గ్రూప్ని ఇక్కడ వరుసలో పెట్టడం కోసం ఇలా రాయడం జరిగిందండి. అది రైట్. సో అంటే ఇప్పుడు సిటిజన్ అంటే ఏ పౌరుడైనా కానీ మత, జాతి, కుల, భేద, జన్మస్థల కారణాలు బట్టి లేక వాటిలో వేటినైనా అంటున్నాడు. వాళ్ళు ఏ ఒక్కటి పాటించొద్దని చెప్పేశారు 1లో. వాటిలో ఏ ఒక్కటైనా ఎక్కడ పాటించకూడదో చెప్తున్నాడు ప్రభుత్వానికి. AB అని 2 ఇచ్చారు. అందులో దుకాణాల్లో, పబ్లిక్ రెస్టారెంట్లోను, హోటల్కి సంబంధించిన వాటిల్లోనూ, అంటే షాప్స్ సంబంధించిన వాటి దగ్గర, అలాగే పబ్లిక్ రెస్టారెంట్స్ అంటే రెస్టారెంట్ ప్లేసెస్ దగ్గర, ఎక్కడైనా రెస్టారెంట్ ఉంటే అక్కడ, హోటల్కి సంబంధించిన హోటళ్ళు, అలాగే యూనివర్సల్ సార్వజనిక వినోద స్థలాలు అంటే రిక్రియేషన్ ప్లేసెస్ ఏ ఉంటాయో అక్కడ. చూడండి ఇక్కడ చాలా ముఖ్యమైన ఆర్టికల్, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ 15వ ఆర్టికల్లో జాతి, మత, కుల, ప్రాంత విచక్షణలు పాటించకూడదన్నారు. ఈ 5 విచక్షణ ఇందులో ఏ ఒక్కటి పాటించద్దన్నాడు. ఇందులో ఏ ఒక్కటి కూడా మీకు ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా షాపుల దగ్గర, రెస్టారెంట్ల దగ్గర, హోటల్ దగ్గర, రిక్రియేషన్ ప్లేసెస్ దగ్గర అంటే ఇక్కడ దుకాణాల దగ్గర, రెస్టారెంట్ దగ్గర, హోటల్స్ దగ్గర, సో రిక్రియేషన్ అంటే వినోద స్థలాలు, సినిమా హాల్ దగ్గర ఇలాంటి చోట పాటించొద్దు. అంటే ఇక్కడ ఈ ప్లేసెస్లో పబ్లిక్ ప్లేసెస్ దగ్గరికి, పబ్లిక్ ప్లేస్ అంటే ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్ళారు, హోటల్ దగ్గర సో మీరు అనుకుంటారు ఈ ఆర్టికల్ ఏదో మనకి డిప్రెసివ్ క్లాసెస్కి, షెడ్యూల్ క్యాస్ట్కి, షెడ్యూల్ టైప్కి రాశారేమో. కాదండి, ఇది అందరికీ రాశారు. ఎగ్జాంపుల్ ఒక ఆంధ్ర వ్యక్తి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాడు అనుకుందాం. జమ్మూ కాశ్మీర్లో వాళ్ళందరూ చెప్పారు ఆంధ్ర వాళ్ళకి ఈ హోటల్లో ఫుడ్ పెట్టబడదు అన్నారు. మనకి ఇష్టం లేక వెళ్ళకపోవడం వేరే సంగతి. మీరు ఆంధ్ర వాళ్ళకి మేము ఫుడ్ పెట్టమండి అన్నాడు. హోటల్ పెట్టిన తర్వాత ఆంధ్ర వాడికి ఫుడ్ పెట్టవలసిందే అంటే ఇది ఆంధ్ర వాడి కోసం రాశాడా, SC/ST కోసం రాశాడా, భారతదేశంలో ఏ పౌరుడికైనా రాశారంటే ఏ పౌరుడికైనా రాయడం జరిగిందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఒక ఊరంతా కూడా వెలేసి ఒక్కడికి ఆ ఊర్లో షాప్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా వస్తువులు ఆ వ్యక్తికి అమ్మట్లేదు, వెలియడం అంటే ఆర్టికల్ 15 వైలేషన్ అండి. అంటే ఊరందరూ కూడా ఒక కట్టుబాటు మీద ఉండి వాళ్ళకి ఏ పనులు సహకరించకపోవడం, అంటే ఆ ఊర్లో ఆమె షాపుల దగ్గర, హోటల్ దగ్గరికి వెళ్తే టిఫిన్ కూడా అమ్మట్లేదు వాళ్ళకి. ఆర్టికల్ 15 వైలేషన్ అంటే ఈక్వాలిటీని వైలేట్ చేస్తాడు. ఇవన్నీ మీకు పేపర్లో వాటిలో వస్తాయి. ఇష్యూస్, ద రైట్స్ అండ్ ఇష్యూస్ అని ఉంటుంది సివిల్ సర్వీస్ మెయిన్స్కి, గ్రూప్ 1కి కూడా చాలా ఇంపార్టెంట్, మెయిన్స్కి, ప్రిలిమినరీలో. దాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ కాన్సెప్ట్స్ క్లియర్గా మీకు క్లారిటీ ఉండాలంటే ఈ విషయాలు తెలియాలండి. ఇట్స్ నథింగ్ బట్ కాన్సెప్ట్ ఈక్వల్ అంటే ఈక్వల్ షాపుల దగ్గర, రెస్టారెంట్, హోటల్స్, రిక్రియేషన్ ప్లేసెస్. ఆ సినిమా హాల్లోకి మీరు రానివ్వరండి, పలానా ఊరోళ్ళు కాబట్టి మేము ఈ సినిమా హాల్లోకి మిమ్మల్ని రానివ్వన్నా కూడా తప్పే, ఈ ఎగ్జిబిషన్లోకి రానివ్వన్నా తప్పే. అలా రానివ్వకపోతే దాన్ని రానివ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుందంటే ప్రభుత్వానికి. అంటే ఒక ఊరంతా వెలేయడం అంటే ఊరి నుంచి బయటకు వేయడం కాదు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి ఏదో కిరాణా సామాన్లు అమ్మడు, లేకపోతే ఇంకో పని చేయడం వాళ్ళకి షాపుల్లో ఏమి అమ్మట్లేదు. అప్పుడు వెలివేసినట్టు గవర్నమెంట్ కంప్లైంట్ పెడితే ఇమ్మీడియట్ గవర్నమెంట్ నువ్వు ఎందుకు అమ్మో, షాప్ ఎందుకు పెట్టావు, పబ్లిక్ కోసం కాబట్టి ప్రజా ప్రయోజనాల కోసం నువ్వు చేయవలసిందైన బాధ్యత రాజ్యానికి ఉంది అని చెప్తున్న ఆర్టికల్లే మనకి 15 క్లాస్ 2.5A 2Aలో మనకి ప్రస్తావించబడడం జరుగుతుంది.
అది సో చాలా క్రూషియల్గా మనం చెప్పుకునే అంశం అండి. ఓకేనా. నెక్స్ట్ అలాగే 2A దుకాణాలు వాటికి సంబంధించిన విషయాల తర్వాత బిలో చెప్తున్నారు పూర్తిగా లేక కొంత మేరకు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న, పూర్తిగా లేక కొంత మేరకు ప్రభుత్వ నిధులతో నిర్వహించబడుతున్న లేక పబ్లిక్ ఉపయోగం కోసం అంకితం చేయబడిన బావులు చెరువులు. అంటే ప్రభుత్వము మొత్తం డబ్బులతో కానీ లేకపోతే మొత్తం కొంత డబ్బులతో కానీ ప్రజా ప్రయోజనం కోసమని కేటాయించిన ఏదైనా బావులు కానీ చెరువులు కానీ స్థానఘాట్లు అంటే సో పబ్లిక్ బాత్స్ అండి, సో పబ్లిక్ రిసార్ట్స్ ప్లేసెస్ కానీ స్థానఘాట్లు కానీ, అలాగే రోడ్లకు సంబంధించినవి కానీ రోడ్స్, అలాగే సో ఈ పబ్లిక్ రిసార్ట్స్ ఇలాంటి ప్లేసెస్ దగ్గర కూడా ఇలాంటి ప్లేసెస్ దగ్గర కూడా మనకి ఎట్టి అనర్హతకు బాధ్యత నిర్వహించడం అనేది షరతులు గురి చేయబడరాదు. అంటే ఇలాంటి బావులు, ఈ బావు దగ్గరికి వెళ్ళి మీరు నీళ్ళు తాగొద్దు, ఈ చెరువు గవర్నమెంట్ అయినా మీరు ఈ క్యాస్ట్ వాళ్ళు రావద్దు, ఈ బావుల దగ్గరికి మీరు రావద్దు, సో మీరు ఆంధ్ర వాళ్ళు కాబట్టి ఇక్కడ స్నానం చేయొద్దు, ఈ రోడ్డు మీద ఉండొద్దు, ఈ పబ్లిక్ రిసార్ట్స్ దగ్గర మీరు ఉండొద్దు. అంటే మన సాధారణ గొడవలు అయినప్పుడు రోడ్డు అడ్డంగా పెట్టు తీసేయండి అన్నాం అనుకో, ఏ రోడ్డు మీద మాదా అంటే నీది కాదు నాది కాదు ఇది గవర్నమెంట్ది అంటే అప్పుడు రోడ్డు అబ్జెక్షన్ చేస్తే అప్పుడు ఎవరు వస్తారంటే పోలీస్ వస్తాడు. పోలీస్ వస్తున్నారు అంటే అర్థం ఏంటి, ట్రాఫిక్ సిస్టమ్ వస్తుంది, ట్రాఫిక్ ఎస్ఐ గారు ట్రాఫిక్ సిఐ గారు వీళ్ళందరూ వస్తున్నారంటే పౌరులకు సంబంధించి, అంటే అక్కడ రాజ్యము ఎటువంటి పరిస్థితుల్లో ఆ రోడ్ని సో అందరూ తిరిగేటట్టుగా ఏర్పాటు చేయాలి, అంటే రోడ్లు అందరూ ఉపయోగించేటట్టు చేయాలి. ఎవరో అంటారు ఈ రోడ్డు మీద తిరగకుండా చేసేస్తాను, ఈ రోడ్డు ఎవరు కొన్నారు, నువ్వు కొన్నావా, లేకపోతే నువ్వు కొన్నావా వాళ్ళు కొన్నారా, నీదైనా ఏం చేయబెట్టి నువ్వు అంటాడు. ఎస్ నిజమే, వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది ఎస్ ఇది ఎవరిది కాదు గవర్నమెంట్దని అర్థం అనమాట. ఇలా ఈ రోడ్స్, పబ్లిక్ రెస్టారెంట్, స్థానఘాట్లు, చెరువులు ప్లస్ బావులు ఇవి సో 15 క్లాస్ బికి సంబంధించిన విషయంలో ప్రధానమైన అంశము. అంటే మీకు అర్థమవుతుంది, ప్రభుత్వం మొత్తం డబ్బు పెట్టింది కానీ ప్రభుత్వం కొంత ఇచ్చింది కానీ ప్రభుత్వము పబ్లిక్ కోసం కేటాయించింది కానీ ఎవరైనా కానీ, అలా కాకుండా ఒక ఆయన ఇంట్లో బావు తవ్వుకున్నాడు అందులో వెళ్ళాలని కాదండి. అలాగే ఒక వ్యక్తిగా 10 ఎకరాల పొలం ఉంటే 10 ఎకరాల్లో 6 ఎకరాల చెరువు ఉందండి, ఆ చెరువు అయిందే. ఓకే, సో ఒక ఆయన ఇంట్లో బాత్రూమ్ కట్టుకున్నాడు, పబ్లిక్ అని అనుకోకండి, స్థానవాటికి అక్కడ రోడ్డు, సో ఎవరో ఒక పొలంలో ఆయన రోడ్డు వేసుకున్నాడండి, అయిందే రోడ్డు అది. సో పబ్లిక్ రిసార్ట్ ఆయన ఒక్కడికే కట్టుకున్నాడు, నో ప్రాబ్లం, పబ్లిక్ ఇవ్వట్లేదు. సో అంటే ఇక్కడ పబ్లిక్ ఇవ్వట్లేదు అంటే అతని డబ్బులతో కనుక కట్టుకుంటే ఎగ్జామ్టెడ్. ఈ ప్లేసెస్ సో ఈ పబ్లిక్ ఇచ్చిన పబ్లిక్ కేటాయింపు చేసి ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టిన వాటిల్లో కనుక చేస్తే కనుక అది పౌరుడి విషయంలో చేస్తే తప్పు సుమా అని తెలియజేసే ఆర్టికల్ అని చెప్తామండి. బావులు, చెరువులు, స్థానవాటికలు, రోడ్లు, పబ్లిక్ రెస్టారెంట్కి సంబంధించిన వాటి దగ్గర గవర్నమెంట్ డబ్బులు పెడితే, ప్రైవేట్ వ్యక్తులకు కాదు. చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఊళ్ళో ఎప్పటి నుంచో సాంప్రదాయం, పలానా చెరువు వెళ్ది, పలానా నుయ్యి వేయల్ది, ఈ నుయ్యి వేయల్దని చెప్పుకుంటారు. ఓకే, అది నేచురల్గా అండర్స్టాండింగ్ మీద. అలా కాకుండా ఈ చెరువులోకి వచ్చాడు ఇలా మన దేశంలో దీని మీద ఆంధ్రప్రదేశ్ కారంచేడు సంఘటనలో లేకపోతే కనుక మనకి చాలా సంఘటనలు ఆంధ్రదేశంలో ఉన్నాయండి కొన్ని. అది సబ్జెక్ట్లో సో వెల్ఫేర్ మెకానిజానికి అవసరం. అంటే ఎందుకు ఇవన్నీ కూడా మీకు స్పృశిస్తున్నానంటే ఒక ఆర్టికల్ 15AB మాట్లాడేటప్పుడు సమాజంలో జరుగుతున్న చాలా విషయాల్ని మీరు కనెక్ట్ చేసుకుంటూ చదవాలి. అప్పుడు మీకు అది క్లారిటీ వస్తుందండి. అప్పుడు మీకు కేసుకి సంబంధించిన విషయం కూడా మీకు అర్థమవుతుందండి. అర్థమైందా? సో అలా ఇక్కడ మనకి ఏంటి, ప్రతి ఒకటి రోడ్డు వేశారు, ఎస్ రోడ్డు వేసినప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు, టోల్ గేట్ కట్టినోనే పంపిస్తున్నారు, లేకపోతే లేదు. మరి విచక్షణ ఏంటి, భారతరత్న ఉన్న వాళ్ళు లేకపోతే కనుక సో కొన్ని హోదా కలిగిన వాళ్ళకి వదిలేస్తున్నారు. అంటే 15 ఆర్టికల్ అందరికీ వర్తింపజేసి కొన్ని ఎగ్జామ్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారని దాని డీటెయిల్ క్లాసెస్లో మనం అవి డిస్కస్ చేయొచ్చామని. ఇలా షాపులు, రెస్టారెంట్, హోటల్స్, రిక్రియేషన్ ప్లేసెస్ దగ్గరగా
పౌరులందరినీ ఈక్వల్గా చూడాలి. చూడకపోతే గవర్నమెంట్ వస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంటర్ అవుతుంది. గవర్నమెంటే నడిపే రోడ్లు, స్థానవాటికలు, చెరువులు, బావులు వాళ్ళు చూసే గవర్నమెంట్ డబ్బులు పెట్టుబడి కొంత పెట్టిన స్థలమే గవర్నమెంట్ ఇచ్చింది, రిపేర్ చేస్తుంది గవర్నమెంట్. ఆ డబ్బులు పెట్టినా కూడా గవర్నమెంట్దే, దాన్ని ఎవరు రెస్ట్రిక్ట్ చేయడానికి వీలు లేదు. అంటే ఆర్టికల్ 15 అబ్సల్యూట్ రైట్ అండి, అంటే అత్యున్నతమైన హక్కు అనమాట. జాతి మత కుల విచక్షణ పాటించకూడదు, ఏ ఒక్కటి పాటించకూడదు, ఏ ఒక్కటి కూడా ఈ 2 కండిషన్లో కూడా మిస్యూజ్ చేయకూడదు. ఇంతవరకు కూడా చాలా మంచి ఆర్టికల్స్. ఇక్కడతో అబ్సల్యూట్ రైట్స్ అనేవి క్లారిటీ వస్తాయి, అబ్సల్యూట్గా రాశారు. ఇప్పుడు సార్ మీరు చెప్పారు బాగానే ఉంది, స్థానవాటికలు అన్నారు. మేము ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళాం, ఆర్టీసీ కాంప్లెక్స్లో మనకి మేలు ఫిమేల్ అని 2 రాశారు, హీ షీ అని 2 రాశారు బాత్రూమ్స్. నాకు అర్జెంటే, నేను హీ అయినా కానీ షీలోకి వెళ్ళిపోయాను సార్. పబ్లిక్ ప్లేసే కదా, పబ్లిక్ ప్లేస్ కాబట్టి అక్కడికి వెళ్ళడం తప్పేం లేదు కదా, ప్రభుత్వం డబ్బులతో నిర్వహిస్తుంది కదా, అలా డిస్క్రిమినేషన్ అని చెప్పి నేను అడిగాను సార్, ఇది కాదు కదా అని అడిగారు. ఇంకా లేటెస్ట్ సార్, గవర్నమెంట్ ఎంత దారుణం సార్, మనకి ఆధార్ కార్డు చూపెడితే అమ్మాయిలకు అసలు టిక్కెట్టే లేదు, బస్ టికెట్. అలా కాకుండా మేము ఎక్కితే టిక్కెట్ తీయవలసి వస్తుంది సార్, పోనీ టిక్కెట్ తీసి కూర్చోవడానికి కూడా లేకుండా చేశారు సార్. ఇదేంటి సార్, ఆడవాళ్ళకి మీరేమో జాతి మత కుల ప్రాంత విచక్షణ ఉండకూడదని చెప్పారు, మరి బస్సు ఫ్రీ ఆడవాళ్ళకి ఇచ్చి మరి మాకు ఎందుకు ఇవ్వట్లేదు సార్, పోనీ అన్ఎంప్లాయీస్కైనా ఇవ్వచ్చు కదా సార్ కనీసం, మాకు ఇవ్వలేదండి అని మీకు డౌట్ వస్తుందండి. ఓకే, అలాగే మనకి కొన్ని విషయాలు సార్, మహిళలకి 33% రిజర్వేషన్ ఉంది సార్ చాలా జాబ్స్లో, వాళ్ళకేమో రోస్టర్ పాయింట్లో కొన్ని ఎక్కువ ఇచ్చేశారు సార్, తక్కువ ఇచ్చేశారు సార్, ఇది దారుణం కదా, ఇలా ఇబ్బంది కదా, మరి అవన్నీ విచక్షణలు కాదా, అది విచక్షణ కింద పరిగణిస్తారా లేదా, అది డిస్క్రిమినేట్ చేస్తున్నారు కదా, ఎస్ ఇది విచక్షణే. ఎంతవరకు ఆర్టికల్ చదివితే 15 క్లాస్ 1 2AB చదివితే విచక్షణే, కానీ 3 కూడా చదవాలి. అంటే ఆ 3లో ఏం చెప్తున్నారంటే కనుక, ఈ ఆర్టికల్లో ఉన్నది ఏది కూడా, అంటే 15లో ఉన్నది ఏది కూడా, అంటే ఎంతవరకు చెప్పిన 1 2 పోయినట్టే. ఈ ఆర్టికల్లో ఉన్నది ఏది కూడా, వాట్ ఎవర్ మే బి ద మెన్షన్ ఇన్ దిస్ ఆర్టికల్ అని చెప్తే, సో ఈ ఆర్టికల్లో ఏది ఉన్నప్పటికీ కూడా ఏదైనా విశేష నిబంధన, స్పెషల్ ప్రావిజన్, ఏదైనా స్పెషల్ ప్రావిజన్ని ఓకే చేయబడ్డం స్త్రీలు పిల్లల విషయంలోనూ పిల్లల విషయంలోనూ ఏదైనా ఒక ప్రత్యేక నిబంధనలు చేయడంలో ప్రభుత్వాన్ని ఎవరు ఆపలేరు. అంటే గవర్నమెంట్ని ఎవ్వరూ కూడా కంట్రోల్ చేయలేరు. ఎవరి కోసం చేసే వాటిల్లో స్త్రీలకి పిల్లలకి సంబంధించిన విషయం మర్చిపోకూడదు ఇక్కడ. అంటే స్త్రీలకు పిల్లలకి ప్రత్యేకంగా హక్కుని ఆర్టికల్ 15 క్లాస్ 3లో ఇవ్వబడింది. 15 క్లాస్ 3 అనేది అందరికీ రైటా, కొంతమందికే రైటా, అంటే ఇప్పుడు మీకు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 15 అబ్సల్యూట్ రైటా, రెస్ట్రిక్టెడ్ రైట్, మొత్తం అబ్సల్యూట్ కాదు, 1 2 మాత్రమే అబ్సల్యూట్ రైట్, 3 రెస్ట్రిక్టెడ్. ఇదే లక్షణాలను ఇస్తాడండి. ప్రాథమిక హక్కుల మీద కొన్ని ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్ ఫీచర్స్ అని అంటాడు. ఆ ఫీచర్స్కి సంబంధించిన విషయంలో లక్షణాలకు సంబంధించిన దాంట్లో 3 అనేది అబ్సల్యూట్ రైట్ కాదు, స్త్రీల కోసం పిల్లల కోసం ఇచ్చిన రైట్. ఎవరు దీన్ని అంటే స్త్రీల కోసం పిల్లల కోసం ప్రభుత్వం కొన్ని ప్రాథమిక హక్కులు పక్కన పెట్టేసినా ఏం పర్లేదని రాజ్యాంగమే చెప్పింది. అందుకే స్త్రీలకు ప్రత్యేక సీట్లు, స్త్రీలకు పేరు మీదే కొన్ని ప్రభుత్వ పథకాలు ఇవ్వడం, సో ఉచిత బస్సు ఇవ్వడం, అలాగే పిల్లలకు కొన్ని వ్యాక్సినేషన్స్ ఫ్రీగా ఇవ్వడం, అంగన్వాడీలు పెట్టడం, సో పిల్లలకు సంబంధించి ప్రత్యేక లైన్లు తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టడం, పిల్లలకి సో టికెట్ ఉండదు 12 ఏళ్ళ లోపు వరకు, కొన్ని ఏజెస్ 3 ఏజ్ లోపు 12 ఏజ్ లోపు ట్రైన్లో ఒకటి, బస్సులో ఒకటి, ఇలా టికెట్స్ ఉండవు. ఇలా ఇవన్నీ పెట్టారు అంటే ప్రభుత్వం చెయ్యొచ్చు, ఇది విచక్షణగా నువ్వు భావించద్దు. ఎందుకు సార్ ఇలా పెట్టారు, ఇక్కడ ఏమో లేదని చెప్పి ఇక్కడ ఇచ్చేశారు. ఎస్, ఒక గర్భిణీ స్త్రీ లేదా అప్పుడే ప్రసవమై ఒక పాపను ఎత్తుకుని బస్సు ఎక్కిన ఆమె నిలబడగలదా? సో అంటే ఇది ఒక మానవతా దృష్టితో ఆలోచనాత్మకంగా ఇచ్చారండి. సార్ మనకి ఉమెన్కి లీవ్ ఇచ్చారండి, మెటర్నిటీ లీవ్, అబ్బాయిలకు కూడా ఇవ్వాలి కదంటే ఇస్తారు, 15 రోజులు ఇస్తారు మెటర్నిటీ లీవ్.
మాకు 9 నెలలు ఇచ్చేయండి అని అడిగారు ఒక ఆయన. మాకు ఇచ్చేయచ్చు, ఒక 4 నెలలు ఇచ్చేయచ్చు కదా అని. చైల్డ్ కేర్ లీవ్ మాకు ఇవ్వచ్చు కదా 2 years అని. ఒక పని చేయనైనా నువ్వే చైల్డ్ని కనేసే, నీకు ఖచ్చితంగా ఇచ్చేస్తామని చెప్పారు అబ్బాయికి. అంటే ఇక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి, అది ఉమెన్కి మాత్రమే అది సంబంధించిన విషయం కాబట్టి ఇది ఒక నేచురల్ జస్టిస్కి సంబంధించిన అంశం. కాబట్టి ఒక హక్కు రాసేటప్పుడు నేచురల్గా ఒకరికి ఎక్స్ట్రాగా ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇలాంటి పెద్ద థీరీస్ అండి, ఏం చిన్నవి కాదు. అంటే గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు, మనకి సివిల్ సర్వీస్ రాసేటప్పుడు ఇలాంటి ఆర్టికల్స్ని థీరీస్తో కంపేర్ చేయాలి. నేను ఇప్పుడు అంతా మీకు చెప్పట్లేదు, కానీ ఇది ఒక స్త్రీలు పిల్లలకి సంబంధించిన వాటిలో ప్రభుత్వం కొన్ని చర్యలు చేస్తే ఆపదు. చైల్డ్ పార్క్, చిల్డ్రన్ పార్క్, బెస్ ఉమెన్కి సంబంధించిన బస్సు పెట్టచ్చు, ఉమెన్ బ్యాంకు పెట్టచ్చు, సో స్త్రీశక్తి, ఓకే, సో స్త్రీ స్వస్థత అనేసిన ఆరోగ్య పథకము, ఇలా అనేక పథకాలు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడంలో తప్పేమీ లేదండి. కాన్స్టిట్యూషన్లో 243 రిజర్వేషన్స్ ఇవ్వడము, అలాగే ఇప్పుడు చాలా లేటెస్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్, చట్టసభల్లో మహిళలకు 33.3 రిజర్వేషన్ ఆమోదం 2027 నుంచి రావడం ఒక అమెండ్మెంట్. దాన్ని మనం తర్వాత చెప్పుకున్నాం. అంటే ఇలా స్త్రీల కోసం చేయడం తప్పేమీ లేదు. సో చట్టం చేయడంలో వాళ్ళది సగ పాత్ర ఉండాలి. ఇలా ఇట్స్ దేర్ ద నెంబర్ ఆఫ్ చాలా ఎక్కువ విషయాలన్నీ కూడా మనకి ఏంటంటే ఈ స్త్రీలు పిల్లల విషయంలో మనకి ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? అంటే ఇక్కడ మీకు చెప్పవలసింది 15 జాతి మత కుల విచక్షణ ఉండకూడదు, 1లో రాజ్యం ఏ ఒక్క విచక్షణ పాటించకూడదు, అలాగే ఇది పౌరులకు మాత్రం వర్తిస్తుంది. పౌరుల విషయంలో షాప్స్, రెస్టారెంట్, హోటల్, రిక్రియేషన్ ప్లేస్ అందరూ ఉంటారు. బావులు, చెరువులు, స్థానఘాటిక రోడ్డు, పబ్లిక్ రెస్టారెంట్ గవర్నమెంట్ నిర్వహిస్తే అక్కడ రెస్ట్రిక్షన్ ఉండకూడదు. స్త్రీలు పిల్లల విషయంలో ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్య చేసినా ఎవరు అడగడానికి లేదు. అంటే హక్కులోనే ఆంక్షనాల దీన్ని రెస్ట్రిక్షన్, రేషనల్ రెస్ట్రిక్షన్, హేతుబద్ధమైనది, హేతుబద్ధం కానిది. అంటే 15వ నిబంధనలో హేతుబద్ధమైన చర్యగా ఏ ఆర్టికల్ చెప్పచ్చు, ఏ మాటను చెప్పచ్చు అని అడుగుతారు ఎగ్జామ్లోనండి. ఆవిడ హేతుబద్ధత అంటే తెలియాలి. అంటే రేషనల్గా ఇచ్చిన రెస్ట్రిక్షన్. మొత్తం 15 ఆర్టికల్ అందరికీ ఇచ్చారా? కాదు, 1, 2 వరకే అందరికీ. ఇక 3, 4, 5 ఇప్పుడు మారిపోతాయి అవి చూడడం. నెక్స్ట్ ఆర్టికల్ 4కి సంబంధించిన విషయంలోకి వెళ్తున్నాను, 4వ నిబంధన. సో ఈ 4వ నిబంధనకు సంబంధించిన విషయాలు ఏంటంటే కనుక సోషల్ అండ్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్. అంటే సోషల్గా ఎడ్యుకేషన్ విషయంలో కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ వెనుకబడినట్లయితే సోషల్గా, ఎడ్యుకేషన్ పరంగా, ఈ సోషల్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా కొన్ని కమ్యూనిటీస్ వెనకబడి ఉన్నట్లయితే కనుక, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీస్ కనుక సామాజిక పరంగా, విద్యాపరంగా వెనుకబడి ఉంటే వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం అనేది, స్పెషల్ ప్రావిజన్స్ కానీ ఏదైనా చేసినట్లయితే దీన్ని కూడా ప్రభుత్వం ఏమనలేదు. ఇది కాన్స్టిట్యూషన్ బిగినింగ్లో లేదండి. ఇది ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1951లో వచ్చింది, మొదటి రాజ్యాంగ సభ. అంటే ఒక రాజ్యాంగ సభను ఒక ఆర్టికల్ని చేంజ్ చేయలేదు, చాలా వాటిని చేంజ్ చేసింది, పక్కన పెడదాం. ఇప్పుడు నేను అమెండ్మెంట్స్ మాట్లాడట్లేదు. అంటే మన కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు మౌలిక రాజ్యాంగం, బేసిక్ కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి? 15 Clause 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 లేదు, 5 లేదు, 6 లేదు. అంటే 4, 5, 6 అనేవి తర్వాత వచ్చిన ఆర్టికల్స్. ఎందుకు వచ్చాయి అంటే దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీస్, బీసీసీ వెనకబడి ఉన్నారని విద్యా సంస్థల్లో వాటిలో రిజర్వేషన్స్ ఇచ్చాడు. తమిళనాడు రాష్ట్రం అది కూడా ఇచ్చాడు. ఇస్తే అదేంటి, కాన్స్టిట్యూషన్లో జాతి మత కుల విచక్షణ ఉండకూడదని చెప్పి విద్యా సంస్థల్లో ఒక 100 సీట్లు ఉంటే మొత్తం 2000 మంది పరీక్ష రాస్తే 50 వరకు ఓపెన్ వచ్చారు. 51వ సీటు 1001 నెంబరు ర్యాంక్ వచ్చిన వ్యక్తికి వచ్చి మనకి సీట్ ఇచ్చారు, మెడికల్లోను, ఇంజనీరింగ్లోను. ఇది ఎంతవరకు కరెక్టో? రాజ్యాంగంలో ఆర్టికల్ 15 తప్పు కదా, మరి ప్రాథమిక హక్కుల విఘాతం కలిగించే జీవోలు చెల్లవు కదా అని 13లో చెప్పేశారు. మరి తప్పు కదా అని సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళారు. సుప్రీంకోర్టు. సో ఇదే చంపకిదరే రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు. అంటే ఒక కేసు పుట్టడానికి పూర్వరంగాన్ని ఖచ్చితంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. అప్పుడు నిజమే కదా అని చెప్పి అప్పుడు నెహ్రూ గారు అలా కాదు, మరి బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బీసీ వెనుకబడిన తరగతులకి మనం కొన్ని ప్రత్యేక చర్యలు సాంఘికంగా, విద్యాపరంగా చేయకపోతే ఇబ్బంది అని అప్పుడు అమెండ్మెంట్ చేసి ఇలా చేయడం అనేది
ప్రభుత్వము వ్యతిరేకంగా చేసినట్టు కాదు. అంటే ఆర్టికల్ 15 మమ్మల్ని ఏమి అనకూడదు అని రాసుకున్నారు. అంటే మమ్మల్ని ఏమి అనకూడదంటే ఇది ప్రశ్నించకూడదు అని చెప్పడం జరిగింది అనమాట. అంటే ఇప్పుడు 15 క్లాస్ 4 అనేది సో ఎవరికి సంబంధించిన రిజర్వేషన్ ప్రాసెస్గా మనం చెప్పాలి. ఎక్స్క్లూజివ్ ఫర్ సో ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన రిజర్వేషన్ ప్రాసెస్, అది చాలా కీలకమైన అంశం. ఓకే, అంటే ఇప్పుడు తర్వాత చేర్చారు సంపంగిరాజన్ కేసు వల్ల. ఈ కేసు లాసు ఎలా జరిగింది, ఎందుకు గొడవ పడింది అనేది మీకు సింపుల్గా ఇక్కడ చెప్పేశాను. కొద్దిగా వివరణాత్మకంగా చెప్పాలి, ఒరిజినల్గా చెప్పాలంటే కాన్స్టిట్యూషన్లో 9th షెడ్యూల్ అమెండ్మెంట్ని కూడా మాట్లాడాలి ఇదే సందర్భంలో వచ్చిన విషయంలో. ఇది అంటే 4 కూడా ఎగ్జామ్టెడ్ టు బీసీ ఎస్సీ ఎస్టీస్. ఓకే, ఇక 5కి సంబంధించిన దాంట్లో ఏంటంటే ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్స్. ఓకే, ఇది 93 అమెండ్మెంట్లో 2005లో ఇదివరకు ఏంటి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సోషల్గా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లోనే బీసీ ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ ఇచ్చేవారండి. ఇప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు సాంఘిక విద్యాపరంగా రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పారు. అంటే ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషను ఇవ్వడం గురించి చెప్పేదే 5. ఇది 93 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2005లో చేశారు. ఇది 2005వ సంవత్సరంలో తీసుకురావడం జరిగిందండి. సో ఈ 93 కాన్స్టిట్యూషన్ 2005 ఇది 2006 నుంచి మనకు అమల్లోకి రావడం జరిగింది. చాలా ఎక్కువసార్లు అడుగుతుంటారు ఈ క్వశ్చన్, ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు 2005 ఈ ప్రావిజన్ రావడానికి ముందు జీవోస్ ఎలా వర్కౌట్ చేశారు, దేశవ్యాప్తంగా దీని మీద మెరిట్ కోసం జరిగిన ఇష్యూస్, ఇది చేర్చకపోయి ఉంటే ఏం జరిగేది అనేది చాలా విశేషాత్మక అంశంగా చెప్తాం. దాన్ని కేసు ఇష్యూస్ వాటితో కూడా మాట్లాడాలి వాస్తవంగా చెప్పాలంటే. దీన్ని న్యూ ఎకనామికల్ పాలసీస్ జరిగిన తర్వాత దేశంలో జరిగిన మార్పులు అవన్నీ రాజ్యాంగంలో ఒక చిన్న చుక్క పెట్టాలన్నా, కామా పెట్టాలన్నా, ఎండెన్ రాయాలన్నా, కొత్తది చేర్చాలన్నా ఎంతో చారిత్రక కారణాలు ఉంటాయండి. ఎంతో పూర్వ నేపథ్యం ఉంటే కానీ దాన్ని అవ్వదు. అలా మీకు 130 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో 74, 160, 75 ఆర్టికల్, 164, 239 ఏఏలు ఇవి చెప్తాను. నెక్స్ట్ ఒక ఎస్ఐలో మీకు చాలా ఇంపార్టెంట్ జనరల్ ఎస్ఐలో మాట్లాడతాను ఎలా ఇన్సర్ట్ చేస్తారు. అలా ఇక్కడ ఏంటంటే 93 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో 2005లో ప్రైవేట్ రిజర్వేషన్స్ తీసుకొచ్చారు. ఇక అలాగే 15 క్లాస్ 6 కూడా ఈ 4, 5లో అంటే 4, 5లో కాకుండా ఉన్న వర్గాలు కాకుండా ఎకనామికల్గా వీకర్గా ఉన్న సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ నాట్ బీసీఎస్సీ ఎస్టీస్ బీసీఎస్సీ ఎస్టీలో కాని వారు ఎకనామికల్గా వీకర్ సెక్షన్ ఉంటే 4, 5లో కాని వర్గాలకి 10% వీళ్ళకి సోషల్ ఎడ్యుకేషన్ పరంగా అంటే ఎడ్యుకేషన్ పరంగా రిజర్వేషన్స్ ఇవ్వాలి అని 103వ రాజ్యాంగ సవరణలో 2019వ సంవత్సరంలో కాన్స్టిట్యూషన్లోకి దీన్ని తీసుకొచ్చారండి. 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2019. ఈ విధంగా 2019వ సంవత్సరంలో తీసుకొచ్చిన అమెండ్మెంట్ చాలా ముఖ్యమైనది. దేశంలో ఈరోజు ఓసీ కమ్యూనిటీస్ ఎక్కడున్నా వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొస్తున్నారంటే దానికి బేస్ ఈ ఆర్టికల్ అనమాట. అంటే ఇప్పుడు 6 అనేది కొత్త చారిత్రక ఘట్టం దేశంలో. అంటే ఒక పైదానికి ఒక మార్గనిర్దేశకత్వం ఇస్తుందండి. దీన్ని నేను ఒక జనరల్ ఎస్ఏలో మాట్లాడాలంటే చాలా ఎక్కువసేపు మాట్లాడాలి. అంటే మన దేశంలో జాతి మత కుల విచక్షణ ఉండకూడదు. స్త్రీలు పిల్లలు అందరూ ఒప్పుకునేది రాజ్యాంగం రాసినట్టు, దాన్ని ఎవడు అబ్జెక్ట్ చేయడు. మరి బీసీఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ గురించి కొంత ఆలోచనలో పడ్డారు, అంత కరెక్ట్ కాదేమో, అవునో కాదనండి. మళ్ళీ ప్రైవేట్లో రిజర్వేషన్ అన్నారు, ప్రైవేట్ విద్యా సంస్థలే, ఉద్యోగాల్లో కాదు ఇక్కడ. ఓకే, ఇది కూడా ఏదో పర్లేదు అనుకోండి. అరే అదేంటి రిజర్వేషన్, డబ్బున్నవాడు బీసీఎస్సీ ఎస్టీలో డబ్బున్నవాడు లేనివాడు అని ఒక స్టార్ట్ అయిపోయింది. మరి పేదోళ్ళ సంగతి ఏంటి, ఓసీలో పేదవాళ్ళు లేరా? ఉన్నారు అని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది ఒక మార్గాన్ని చూపిందండి దేశానికి. చాలా కీలకమైన పాయింట్ చెప్తున్నాను. దేశంలో ఇంకా బీసీఎస్సీ ఎస్టీ అనే కాన్సెప్ట్ కాకుండా ఆర్థికంగా ఎవరు వెనకబడి ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చే దానికి మార్గాన్ని చూపింది 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2019. ఇది ప్రస్తుతానికి ఓసీ అవ్వచ్చు, రేపు ఇది బీసీలోకి ఆల్రెడీ వచ్చేసింది, క్రిమిలేయర్లోకి.
ఆల్రెడీ ఇది ఎస్సీల్లోకి ఎంటర్ అయిపోవడం జరిగింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎస్సీ ఎస్టీల్లోకి. రేపు ఇది ఒక అమెండ్మెంట్ ఇంకో మార్పు వస్తే కనుక ఖచ్చితంగా మనం ఈ ఎగ్జామ్షన్స్ మార్పు చెందినట్టే. అంటే నేను ఇక్కడ చెప్తాను ఒక అద్భుతమైన ఒక విషయం చెప్తానండి. అంటే నా యొక్క ఎగ్జామ్షన్, నా ఆలోచన ఇది, నా థింకింగ్ ఏంటంటే మన పిల్లలు కానీ కొత్త తరం అంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడు ఒక మాట చెప్తారండి. ఏంటంటే భారత రాజ్యాంగాన్ని ఎందుకు ఫ్లెక్సిబుల్గా రాశారు అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్తారు. ప్రతి తరము, ఎవ్రీ జనరేషన్ ఇస్ ఎ నేషన్. అంటే ప్రతి తరము ఒక జాతి. మన జాతీయ రాజ్యాలంటే ఒక జనరేషన్ వెళ్ళిపోయింది సొసైటీలో. 1991లో ఉన్న జనరేషన్ ఒకలా ఉంటుంది, 54లో ఉన్న జనరేషన్ ఒకలా ఉంటుంది, 51లో పుట్టిన జనరేషన్ ఒకలా ఆలోచిస్తారు, 65లో ఉన్న వాళ్ళు ఒకలా ఆలోచిస్తారు. ఒకలా ఒక్కొక్క తరము ఒక్కొక్క జాతి. ఆ జాతి అవసరాలు రాజ్యాంగం తీర్చాలి. ఆ అవసరాలు తీర్చినప్పుడు ఈ రాజ్యాంగం రాసి ఉపయోగం లేదు. అందుకే ఈ ఫ్లెక్సిబిలిటీ పెట్టానన్నారు ఆయన మహానుభావుడు. అందుకు చూడండి, మనము కొంతమంది బాధపడే విషయాన్ని వాటికి కూడా ఒక రెమెడీ మార్గం చూపెట్టింది. ఎస్సీ ఎస్టీల్లో చక్కగా మంచి ఉన్నత స్థానంలో ఉండే రిజర్వేషన్ పొందే వాళ్ళు ఉన్నారు. ఆర్థికంగా వాళ్ళు సివిల్ సర్వీస్, గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ వస్తున్నాయి. మరి అదే ఎస్సీ ఎస్టీల్లో ఇంకా రిజర్వేషన్ పొందలేకపోకుండా అసలు ఉద్యోగం లేదు, ఇంకా కూలి పని చేస్తూ చాలా కష్టపడే వర్గాలకు అందాలి. అంటే ఒక్కసారి ఒకరికి అందిన తర్వాత ఇంకా అందకూడదు. అంటే క్రీమీ లేయర్ సిస్టమ్ని ఎస్సీ ఎస్టీలకు కూడా తీసుకొచ్చేయడానికి ఒక మార్గాన్ని చూపిందని నాకు అనిపిస్తున్న అభిప్రాయం అండి ఇది. దేశంలో ఇంక రేపు మనం ఆర్థికంగా ఎవరు వీక్ అయితే వాళ్ళు, అందుకే ఇప్పుడు దేశం ఆర్థిక సంస్కరణలో ఆర్థిక పరంగా ఎవరు డబ్బు ఉన్నారో అకౌంట్లో ఆధార్ కార్డుతో లింకప్ చేయడము, సో ఈ కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవన్నీ ఎందుకు తీసుకొస్తుందంటే ఎకనామికల్ వీక్ అని ఐడెంటిఫై చేయడం. వాట్ ఎవర్ మేబీ బీసీఐ ఎస్సీ ఎస్టీలో తీసుకుంటారు. ఇంకా ముందు ఓసీలో పెట్టుకొచ్చారు ఇవ్వడానికి, ఇలా ప్రొటెక్ట్ చేశారు. మరి ఇప్పుడు మిగతా చోట్ల కూడా తెస్తే ఎవరికి అందాలో వాళ్ళకి అందాలండి. రిజర్వేషన్ ప్రాసెస్ అనేది తప్పు కాదు. రిజర్వేషన్ ఎవరికి ఇవ్వాలో, ఎవరు పొందాలో వాళ్ళకి పొందితే ఖచ్చితంగా మన పాలకులకు కానీ రాజ్యాంగ ఆలోచనలకు కానీ ఇవన్నీ అవసరం. అంటే 4, 5, 6 అనేది ఫస్ట్ రాసినప్పుడు లేవండి, తర్వాత చేర్చారు. ఆ విషయం మర్చిపోకూడదు. ఎవరెవరినో తిట్టేయకూడదు రిజర్వేషన్ ఇచ్చారని. పూర్తిగా చదువుకోవాలి. అర్థమైందా? మనం ఎవరినో విమర్శించేసే అంత గొప్ప వాళ్ళము కాదు, అలాగని పొగిడేసే అంత మనం ఆలోచన లేని వాళ్ళు కూడా అవ్వకూడదు అంటాను నేను. అది మెయిన్ అనమాట. అద్భుతంగా పొడియకూడదు, అద్భుతంగా మనం ఏంటంటే తిట్టేయకూడదండి తిరిగి లేకుండా. అన్నీ బ్యాలెన్సింగ్ రావాలి. హేతుబద్ధం అంటే మనకి థింక్ చేసే కెపాసిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 15 క్లాస్ 1, 2, 3, 4, 5, 6తో అంశాలు. ఇది ఎలాగా మోడీ గారు ఎలా తీసుకొచ్చారు, ఏం జరిగింది, ఏ విషయాలు దీని మీద ఉన్నాయన్నది ఒక జనరల్ ఎస్సే వాటిలో 15 క్లాస్ 6 చూసుకోవడం జరుగుతుంది. ఇక 16 ఆర్టికల్ 16 ఇది మీకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మాత్రమే, మర్చిపోకూడదు. 15 ఒకసారి చూసుకోండి అమ్మా. జాతి, మత, కుల, వర్గ, ప్రాంత విచక్షణ ఉండకూడదు, ఏ ఒక్కటి ఉండకూడదు. పౌరుల విషయంలో షాపులు, రెస్టారెంట్, హోటల్లో, రిక్రియేషన్ దగ్గర, అలాగే ప్రభుత్వం నిర్వహించే బావులు, చెరువులు, స్థానాలు, రోడ్లు, పబ్లిక్ రెస్టారెంట్, కొంత డబ్బులు ఇచ్చిన వాటిలో ఎటువంటి విచక్షణ ఉండకూడదు, అబ్సల్యూట్. స్త్రీలు, పిల్లలకి ఎగ్జామ్షన్, బీసీ ఎస్సీ ఎస్టీలకు సోషల్ ఎడ్యుకేషన్లో ఎగ్జామ్షన్. ఓకే, సో ప్రైవేట్ విద్యా సంస్థలో బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇవ్వాలి ఎడ్యుకేషన్లో. ఇలా 6 దాకా రాశారు. 103 అమెండ్మెంట్ 2019, 93 అమెండ్మెంట్ 2005లో చేశారు. 2006 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది 15వ ఆర్టికల్. అంటే 15లో అబ్సల్యూట్ రైట్స్గా చూడబడే అంశాలు 1, 2, 3 ఇవన్నీ తర్వాత చేర్చారు రాజ్యాంగంలో. ఏ కండిషన్ ఏంటనేది వివరణలు. ఇక ఆర్టికల్ 16. సో ఆర్టికల్ 16 16వ నిబంధన అంటే ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు, నాట్ ఇన్ ప్రైవేట్ అండి. అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎటువంటి జాతి, మత, కుల, వర్గ, ప్రాంత విచక్షణ పాటించకూడదు అని చెప్పేశారు. ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు అంటే ఇక్కడ ఒకవేళ ప్రైవేట్లో కూడా రిజర్వేషన్ కావాలంటే అప్పుడు ఏ ఆర్టికల్ సవరించవలసిన పరిస్థితి వస్తుంది? 16. అంటే అప్పుడు మనకు ఆ విషయం తెలిసి ఉండాలి. అంటే ఒక ఆర్టికల్ ఏంటంటే ఒక చెరుకు ముక్క లాంటిది అలా పిండి కొలత రసం వస్తుంది, ఒక మామిడి పండు లాంటిది అలా పిండి కొలత రసం వస్తుంది దీంట్లోంచి. అలా మీకు ఒక ఆర్టికల్ మీద నెంబర్ ఆఫ్ బిట్స్ చేసుకుంటూ రావాలి అంటే ఒరిజినల్గా ఏముందో చూసుకుంటూ ఆ ఒరిజినల్కి సంబంధించిన విషయాలు మీకు అర్థమైతే దెన్ డూ ఎనీథింగ్ అనమాట. అంటే మీకు అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఎస్ ఈ విషయం మనకు అర్థమవుతుంది, అర్థం కాలేదు
అనే స్పష్టత అయితే మీకు రావడం జరుగుతుంది. అది ఆర్టికల్లో కనిపించే అంశాలు. ఈ 16 ఏంటి? పబ్లిక్ విషయాల్లో, పబ్లిక్ ఉద్యోగ విషయాల్లో సమాన అవకాశాలు. అంటే గవర్నమెంట్ ఉద్యోగంలో అందరికీ ఈక్వల్గా చూడండి అన్నాడు. ఎస్, అబ్సల్యూట్ రైట్. ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ అవకాశాలు అంటే ప్రభుత్వం కింద ఏ పదవిలో ఉద్యోగ నియామకమైన పౌరులందరికీ సమాన అవకాశాలు ఉండాలి, ఈక్వల్గా అవకాశాలు ఇవ్వాలని చెప్పారు. 1లో. 2లో ఏం చెప్తున్నారు? కేవలం మత జాతి లింగ వివక్షతలో ఏదైనా సరే, ఏ కారణం బట్టైనా సరే, వీటినైనా సరే ఉద్యోగంలో పదవిని విషయంలో పౌరునికి వివక్ష చూపించకూడదు. ఎస్, డిస్క్రిమినేషన్ చేయకూడదు. ఏం డిస్క్రిమినేషన్? జాతి మత కుల వర్గ ప్రాంత విచక్షణ ఉన్నాయి కదా, అవి చేయకూడదు. అంటే 6 Clause 1 అబ్సల్యూట్, 2 కూడా అబ్సల్యూట్. ప్రభుత్వ ఉద్యోగంలో అందరూ సమానం ఉన్నారు, ఏ విచక్షణ పాటించొద్దని చెప్పారు 2లో. అలాగే 3లో ఏం చెప్పడం జరిగిందంటే 3లో నేటివిటీ. సరే, ఇక్కడ దాకా బాగానే ఉంది. పైన చదువుతుంటే ఏం చెప్తుంది? ప్రభుత్వ ఉద్యోగాల్లో సమానం, ప్రభుత్వ ఉద్యోగాల్లో జాతి మత కుల వర్గ ప్రాంత విచక్షణ పాటించకూడదు అన్నాడు. బాగుంది. అంటే నువ్వు ఒరిస్సాలోకి వెళ్ళి ఉద్యోగం అక్కడ ఒరిస్సా కానిస్టేబుల్ పెడితే రాయొచ్చు, నువ్వు ఆంధ్రాకి వచ్చి రాయాలి, నువ్వు ఢిల్లీ వెళ్ళి రాసుకోవచ్చు, ఆంధ్ర వాడు తెలంగాణలో రాయాలి, తెలంగాణ వాడు ఆంధ్రాలోకి వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగం పొందొచ్చు. ఎక్కడైనా ఒకటే కదా, ప్రభుత్వం అంటే కేంద్రం రాష్ట్రం కదా. అంటే మీరు తెలంగాణకి వెళ్ళి ఉద్యోగం రాసుకోవచ్చు అనే కదా చెప్తుంది ఆర్టికల్ 2. చదువుతుంటే ఆంధ్రాలోకి తెలంగాణ వచ్చి రాసుకోవచ్చు అనే కదా చెప్తుంది. ఒరిస్సా వాడు ఒరిస్సాకి వెళ్ళి రాసుకోవచ్చు అని చెప్తుంది కదా. అంటే ఆర్టికల్ 2 కెనాట్ ఫాలో ద డిస్క్రిమినేషన్ ఇన్ ద అని చెప్పేశాడు. కానీ 3లో చెప్పాడండి ఇక్కడ నేటివిటీ, ప్రాంత విచక్షణ. అంటే ఇప్పుడు ఒక ప్రాంతంలో ఉద్యోగం ఆ ప్రాంతస్తులకి ఇవ్వడం అనేది పార్లమెంట్ కనుక ఏదైనా చట్టం చేస్తే దాన్ని ఆపడానికి వీలు లేదు అని చెప్పారు. నేను ఇంత పెద్ద వివరంగా చెప్పలేదు, సింపుల్గా చెప్పేశాను ఇక్కడ. అంటే ప్రాంతీయ విచక్షణ ఇచ్చారు. అంటే ప్రాంతీయ విచక్షణ ఇవ్వడం అనేది ఎందుకు జరిగింది సార్? ఇది రాజ్యాంగ ప్రారంభంలోనే ఉంది. ప్రాంతీయ విచక్షణ ఇవ్వాల్సిన అవసరం ఏంటి వచ్చింది అంటే విచక్షణ లేదని 3వ దాంట్లో విచక్షణ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇంకా దేశం పూర్తి కనెక్టివిటీ అవ్వలేదు. ఏ ప్రాంతంలో ప్రజలకు ఆ భాష అర్థమవుతుంది, వాళ్ళకే ఇవ్వాలి. దాని మీద మళ్ళీ చట్టం ఎవరు చేయాలి? పార్లమెంట్. అంటే 371D అనే ఒక ఆర్టికల్ తీసి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జోన్లు, ఇప్పుడు మళ్ళీ జోన్ల విభజన, ఏ జోన్ల ఉద్యోగాలు వాళ్ళే, అక్కడ వాడు ఎక్కడికి రాకూడదు, ఇక్కడ వాడు ఎక్కడికి రాకూడదు, ఢిల్లీలో ఉద్యోగాలు వాళ్ళకే, ఇలాంటి కొన్ని షెడ్యూల్ ప్లేసెస్లో ఉన్న ఉద్యోగాలు వాళ్ళవే, ఇలా. సో SC STకి ట్రైబల్ ఏరియాలో వాళ్ళే రాయాలనే విషయానికి కూడా ఒక మార్గాన్ని ఇచ్చింది 3. అది పార్లమెంట్ లా ఉండాలి. అంటే పార్లమెంట్ లా చేస్తే దీన్ని మనం ఎగ్జామ్ చేయొచ్చు. అంటే ఇది ఎగ్జామ్షన్. అంటే ఇది అందరికీ రైట్ కాదు. అంటే ప్లేస్ రీచ్ నువ్వు అర్హత కోల్పోతావని చెప్తుంది. సో ఆర్టికల్ 16 Clause 1లో గవర్నమెంట్ ఈక్వాలిటీకి సంబంధించిన విషయం. సో అందరూ ఈక్వల్ అని చెప్తుంది. 2లో ఏం చెప్తున్నారంటే కనుక డిస్క్రిమినేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫాలో అవ్వకూడదు ఉద్యోగం ఇచ్చేటప్పుడు అన్నాడు. 3వ దాంట్లో ప్రాంతీయపరమైన రిజర్వేషన్ అనుసరించాలి. 4లో చెప్పారు ఎవరైతే BC SC STలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన ప్రాతినిధ్యం లేదని అనిపించినప్పుడు, ప్రాతినిధ్యం లేదన్నప్పుడు నువ్వు రిజర్వేషన్ ఇవ్వు అని చెప్తున్నాడు. ప్రాతినిధ్యం లేనప్పుడు కల్పించాలి. అందుకు దీనికి ఎక్స్ట్రాగా తర్వాత ప్రమోషన్లో SC ST రిజర్వేషన్లో, ప్రమోషన్లో రిజర్వేషన్లు, తర్వాత దీంట్లోనే మనకి బ్యాక్లాగ్ ఉద్యోగాలు SC STకి, అంటే BC SC STకి రిజర్వేషన్ ఇవ్వు అన్నాడు. అంటే మళ్ళీ క్యాస్ట్ ఉద్యోగాల్లో క్యాస్ట్ రిజర్వేషన్కి బేస్ అయిన ఆర్టికల్ 4 అంటే క్యాస్ట్కి సంబంధించిన రిజర్వేషన్ మర్చిపోకూడదు. సో 5కి సంబంధించిన విషయము 5. సో ఈ 5కి సంబంధించిన విషయంలో రిలీజన్ పరంగా ఇందాక మనం మాట్లాడుకున్న రిలీజన్ పరంగా అంటే జాతి మత రిలీజన్ పరంగా వక్ఫ్ బోర్డులో, తిరుమల తిరుపతి దేవస్థానం, మిషనరీల్లో అక్కడ ప్రభుత్వం కనుక రిక్రూట్ చేస్తే ఆ రిలీజన్కి ఉద్యోగం ఇవ్వడం, అంటే రిలీజన్ పరమైన రిజర్వేషన్ని సపోర్ట్ చేయడం జరిగింది. 6లో EWS రిజర్వేషన్ 10%. ఈ 6 ఎప్పుడు వచ్చిందో ఇక్కడ 6 కూడా అప్పుడే వచ్చింది. ఓకే, ఒకసారి చూసుకున్నామా ఆర్టికల్ 16 Clause. ఓకే, ప్రభుత్వ 16 ఆర్టికల్లో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్, ఓకే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అన్నట్టే ఈక్వాలిటీ బిఫోర్ ద గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, ఆల్ ఆర్ ఈక్వల్, ఏ డిస్క్రిమినేషన్ ఫాలో అవుతావు. అయితే పార్లమెంట్ యాక్ట్ చేసి మనకి రీజన్ తీయచ్చు.
4లో బీసీ ఎస్సీ ఎస్టీకి ఉద్యోగాలు సరైన లేకపోతే ఇవ్వాలి. ప్రమోషన్లో రిజర్వేషన్, బ్యాక్లాగ్ ఉద్యోగాలు వాళ్ళదే. 5 రిలీజియస్ రిజర్వేషన్. 6 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఇలా 16 క్లాజ్ ఆర్టికల్ 16 క్లాజ్ 1.5 16 2 3 4 5 6లో చెప్పడం జరిగింది. ఇది ఎందుకు, ఎలాగా, దీని బ్యాక్లాగ్, ఇదంతా ఈడబ్ల్యూఎస్ అంతా దీంతో కనెక్టివిటీ అనమాట. ఇది మనకి 15 16కి సంబంధించిన విషయాలు. 17 18 నెక్స్ట్ క్లాస్లో ఉన్నాయి మనకి. సో వాటిని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయొచ్చు. అయితే ఇది అంతా తీసుకోవాల్సిన విషయం కాదు. ఇక్కడే మనం సింపుల్గా అంటే డీటెయిల్గా అయితే ఎక్కువ చేయొచ్చు. ఓకే, దీని అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనం నిషిద్ధము. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఎబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఏ రూపంలో ఉన్న అఫెన్సే, నేరం. అంటే అఫెన్స్ అనే ఒక పదం ఉపయోగించారండి ఇక్కడ. అన్టచబిలిటీ అంటే కేవలం ఎస్సీ ఎస్టీ కోసం రాసిన ఆర్టికల్కి అయితే. సో నువ్వు ఆంధ్ర వాడివి లేదా తెలంగాణ వాడు ఎక్కడికో వచ్చాడు, నేను ముట్టుకోమని, నేను కేరళ వాళ్ళు ముట్టుకోమని అనకూడదు. ఇది ఎస్సీ ఎస్టీకి బాగా ఉపయోగపడుతుంది. దీనికి సో అన్టచబిలిటీ అఫెన్స్ యాక్టు, సో అట్రాసిటీ యాక్టు ఇవన్నీ ఉపయోగించి స్ట్రెంథెన్ చేశారు. అంటే స్టేట్ కనుక డిస్క్రిమినేషన్ ఏ విధంగా ఫాలో అయినా పార్లమెంట్ ఒక చట్టం చేసి ఈ ఆర్టికల్ ప్రొటెక్ట్ చేస్తుంది. చేస్తే అఫెన్స్ అని ఇక్కడే రాశారు. అంటే కాన్స్టిట్యూషన్లో అఫెన్స్ అనే పదం ఫస్ట్ ఇక్కడే ఉంటుందండి. పనిషబుల్ అంటే అఫెన్స్ మీన్స్ పనిషబుల్, నాట్ ఎన్ అఫెన్స్. అంటే పనిషబుల్ అంటే అంటరానితనం అనేది ఏ రూపంలో ఉన్నా, అంటరానితనానికి సంబంధించి ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని మనం ఏం చేయాలంటే సో దాన్ని అంటరానితనం అనేది రద్దు కావించ, అదే ఏ రూపంలో ఉన్నప్పటికీ ఆచరణంగా నిషేధించాలి. అంటరానితనం నుంచి ఉత్పన్నమగు ఎటువంటి విషయమైనా సరే సో శాసనరీత్యా శిక్షించదగినది అంటే పనిషబుల్. అది అఫెన్స్ అవుతుంది, అఫెన్స్ అయితే పనిషబుల్ అవుతుంది. కాబట్టి అఫెన్సు పనిషబుల్ రెండు కూడా ఇక్కడే చెప్పారు. పనిషబుల్ అని ఏ ఆర్టికల్లో వాడారంటే 17. ఇంకా దీన్ని వివరించేటప్పుడు 1955 యాక్టు, 1918 అట్రాసిటీ యాక్టు, దాన్ని ఎలా వాడతారు, ఏ విధంగా వాడతారు, సో ఈ వెల్ఫేర్ ఇదంతా కూడా మాట్లాడవచ్చు. అబాలిషన్ ఆఫ్ టైటిల్, గౌరవ బిరుదులు నిషిద్ధము. భారతదేశంలో ఉన్న పౌరులు అంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అందరికీనండి. మళ్ళీ ఇది సిటిజన్, నాన్ సిటిజన్, ఇది సిటిజన్కి మాత్రమే ఆర్టికల్ 16. 15 సిటిజన్కే, ఇది అందరికీ. ఇది 17 సిటిజన్, నాన్ సిటిజన్ కూడా అన్టచబిలిటీ అనేది ఫాలో అవ్వకూడదు. 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. మరి కోవిడ్లో 17 పనిచేయదు, దానికి రీజన్స్ అలాంటి అప్లికేషన్ బిట్స్ పాయింట్స్ ఉంటాయి. అబాలిషన్ ఆఫ్ టైటిల్ అంటే రాష్ట్రపతి అనుమతి లేకుండా భారత విదేశ పౌరులు కాని వారు కానీ ఎటువంటి బిరుదులు స్వీకరించకూడదు. అవి ప్రభుత్వం కనుక ఏదైనా భారతరత్న అవి ఇచ్చినా దీనికి కూడా మనకి 18 క్లాస్ 1 2 3 ఇవి కూడా ఉన్నాయి. దీనికి కేసు రాసి ఉన్నాయి. అయితే దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే కనుక గౌరవ బిరుదులు నిషిద్ధం అని చెప్తుంది. ఇది కూడా అంటే ఇక్కడ ఏంటి, చట్టం ముందు అందరూ సమానత్వం. ఓకే, జాతి మత కుల విచక్షణ ఉండకూడదు, అందరూ సమానం. ప్రభుత్వ ఉద్యోగాలు అందరూ సమానం. అంటరానితనాన్ని పాటించొద్దు, అందరూ సమానం. గౌరవ బిరుదులు ఉండకూడదు, అందరూ సమానం. అయితే రాష్ట్రపతి అనుమతితో భారతరత్న పద్మశ్రీ ఇవ్వడము, బాలాజీ రాఘవన్ కేసు, చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ. ఇదంతా ఒక గ్రూప్ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీ. నెక్స్ట్ క్లాస్లో రైట్ టు ఫ్రీడమ్ గురించి మాట్లాడుకుందాం. అంటే దీన్ని ఇంకా లెంతీగా డీటెయిల్గా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్లో ఇవన్నీ కూడా ఉంటాయి. డీటెయిల్ క్లాసెస్, ఆన్లైన్ రెగ్యులర్ క్లాసెస్లో ఇదంతా కూడా ఒక్కొక్క ఆర్టికల్ మనకి సుమారు చెప్పాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పైగా మనం ఒక్కొక్క ఆర్టికల్ 1 అవర్ కూడా కనీసం 1 అవర్ మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉంటాయి. ఎగ్జాంపుల్స్, ప్రాక్టికాలిటీస్ అవన్నీ కూడా. సో దాన్ని ఈ 12, 13, 14తో మిగతా సిస్టమ్తో కనెక్ట్ చేసుకుని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవడం అనేది. అది మనకి ఆర్టికల్ 18లో కనిపించే ఒక కీలకమైన అంశం అండి. ఓకే రైట్. ఇది నేను 15 నుంచి 18 నెక్స్ట్ క్లాస్లో రైట్ టు ఫ్రీడమ్ గురించి మాట్లాడుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ, విశాఖపట్నం.